సో మళ్ళీ సండే వచ్చేసిందండి. సండే రాగానే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంటంటే నాన్ వెజ్, మటన్ ఆర్ చికెన్. సో ఇంకా రెండిట్లో మా ఇంట్లో అయితే ఈరోజు చికెన్ అనమాట. సో చికెన్ ని ప్రతిసారి ఒకటేలాగా చేయడం ఎందుకని చెప్పేసి ఈ రోజు అయితే కొబ్బరి పాలతో చికెన్ ఎలా చేద్దామని చెప్పేసి ట్రై చేశాను. అసలు టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి సో ట్రై అయితే చేశాను అనమాట. సో కొబ్బరి రైస్ విత్ చికెన్ కర్రీ అయితే తిన్నాము. బట్ చికెన్ కర్రీ మొత్తం కొబ్బరి పాలతో చేస్తే ఎలా ఉంటుందో అని చెప్పేసి ఈ రోజు అయితే ట్రై చేశాను. సో ప్రాసెస్ అంతా సేమ్. చికెన్ ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి ఆనియన్స్ అండ్ మిర్చి కూడా వేసి మంచి గోలిన తర్వాత ఇంకొంచెం టమాటా వేసి టమాటా కూడా బాగా గోలిన తర్వాత ఇక చికెన్ మ్యారినేట్ చేసిన చికెన్ వేసి ఒక 5 minutes ఉంచేసి వాటర్ ప్లేస్ లో కొబ్బరి పాలు వేసానండి. సో చిక్కటి కొబ్బరి పాలు అయితే వేసాను. కొంచెం కలుపుకొని ఇక మూత పెట్టేసుకున్నాను. సో కొబ్బరి పాలు వేయడం వల్ల స్పైసెస్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. సో నేను మధ్యలో కొంచెం టేస్ట్ చూసి మళ్ళీ కావాల్సిన స్పైస్ అయితే వేసుకున్నాను, కారం, ఉప్పు. సో అలా దగ్గర పడగానే మన చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. సో ప్లేట్ లో వైట్ రైస్ లోకి చికెన్ కర్రీ వేసుకుని తింటే సూపర్ అద్దిరిపోయింది.